సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది సార్? పరిపాలన బాగుంది. ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చేశారు. అన్నా క్యాంటీన్లో కూడా బాగానే జరుగుతుంది. మీల్స్ నేను 2 సార్లు 3 సార్లు భోజనం చేసాను. బాగుంది పరిపాలన అంతా. క్యాంటీన్లో క్వాలిటీ లేని ఫుడ్ పెడుతుండ్రు అనేసి ఇట్లా ఆరోపించేవారు కదా సార్, మీరు తిన్నారంటున్నారు, ఎట్లా ఉంది సార్? వైట్ రైస్, పెరుగు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటున్నాయి. ఓన్లీ చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు. దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం బాగానే ఉంటుంది. ఓకే, అంతా బాగానే ఉంది. పరిపాలన కూడా బాగానే ఉంది. ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. అంతకుముందు పరిపాలన చేసిన వాళ్ళు 15 రోజులకి 20 రోజులు కూడా ఇచ్చేవాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీకి. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నాయి. అంటే గతంలో ఎలా ఉండేది సార్? నార్మల్గా పరిపాలన ఎలా ఉండేది గతంలో? ఇబ్బందులు పెట్టారు? సొంతంగా పరిపాలించేవాడు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన ఒక్కరోజు కూడా కనపడలా. ఎప్పుడు పరదాల మధ్యలో వెళ్ళేవాడు. సచివాలయంలో ఉద్యోగులు కూడా కనపడలా. పరదాలకు ఎక్కడం, పరదాల కాడ దిగటం, మళ్ళీ ఎక్కడం, రోడ్లమ్మటి ఇళ్లమ్మటి మనుషులను కూడా సూచించేవాళ్ళు కాదు. అలా చేసేవాడు ఆయన పరిపాలన. అది దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది, పరిపాలన కూడా బాగుంది. వృద్ధాప్య పెన్షన్ కూడా పెంచారు కదా, ఆయనకు చెప్పగానే మొత్తం 1000 రూపాయలు పెంచేసి ఇస్తున్నారు. అండ్ వికలాంగులకి పెన్షన్ పెంచారు. వాళ్ళు పెంచారు. వాళ్ళు బాగా వాళ్ళకు ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే ఇచ్చేస్తున్నాం ఇళ్ళమ్మటి వచ్చి. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం పడితే ముందు రోజే శనివారం ఇస్తున్నారు. లేనోళ్ళు ఉంటే సోమవారం వచ్చి తీసుకుంటున్నారు. ఆదివారం అయినా ఫస్ట్ తారీఖు అయినా ఇచ్చేస్తున్నారు. అదేం లేదు, బాగానే ఉంటుంది పరిపాలన.